ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ కింద కేంద్రం ఇళ్లపై తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తుంది. సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40% దాకా సబ్సిడీ ఇస్తున్నారు. ఇక ఈ స్కీమ్ గురించి కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ మాట్లాడుతూ ఇప్పటిదాకా దేశంలో దాదాపు 1.45 కోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని అన్నారు. ఇంకా 6.34 లక్షల ఇన్స్టాలేషన్లు పూర్తయ్యాయని పార్లమెంట్లో ఒక ప్రకటనలో తెలిపారు. 75,021 కోట్ల బడ్జెట్తో 2027వ ఆర్థిక సంవత్సరం నాటికి రెసిడెన్షియల్ సెక్టార్లో ఏకంగా 1 కోటి రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లు సాధించడం ఈ స్కీమ్ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ స్కీమ్ని స్టార్ట్ చేయగా కేవలం 10 నెలల్లోనే ఏకంగా 1.45 కోట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ పార్లమెంట్లో తెలిపారు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న అప్లికేషన్లలో 26.38 లక్షల అప్లికేషన్స్ పరిశీలించినట్లు తెలిపారు. అలాగే 6.34 లక్షల రూఫ్ టాప్ సోలార్ల ఇన్స్టాలేషన్ను పూర్తి చేసినట్లు తెలిపారు. 3.66 లక్షల మంది దరఖాస్తుదారులకు సబ్సిడీ ఇచ్చారు. ఇంకా అంతేకాదు, ఇక నుంచి క్రమం తప్పకుండా 15 నుంచి 21 రోజుల్లోపు సబ్సిడీ విడుదల చేస్తామని తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం కింద గుజరాత్లో ఏకంగా 2,86,545 సోలార్ ఇన్స్టాలేషన్లు జరిగాయి. 1,26,344 ఇన్స్టాలేషన్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉండగా 53,423 ఇన్స్టాలేషన్లతో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఈ స్కీమ్ని సక్సెస్ఫుల్గా రన్ చేసేందుకు కంకణం కట్టుకున్నామని నాయక్ అన్నారు. ఆ లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఆర్ఈసీ, డిస్కమ్లు, విక్రేతలతో సహా అన్ని వాటాదారులతో భాగస్వామ్యం కలిగి ఉందని నాయక్ చెప్పారు. ఇక ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో కిలోవాట్కు 30,000 సబ్సిడీని ఇస్తుంది. 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్లకు 78,000 రాయితీని ఇస్తుంది. అంటే 3 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్లను కనుక మనం ఏర్పాటు చేసుకుంటే 1.45 లక్షలు ఖర్చు అవుతుంది. ఇక ఈ ఖర్చు మొత్తంలో కేంద్ర ప్రభుత్వం 78,000 ఫ్రీగా ఇస్తుంది. ఇందులో మిగిలిన డబ్బును బ్యాంకులు లోన్గా ఇస్తాయి. www.pmsuryaghar.gov.in/consumer లాగిన్లో అప్లై చేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్ కోసం సబ్సిడీ పొందవచ్చు. ఇక ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.